ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని యేసు ప్రభు చెప్పిన మాటలు నేను విని సరైన మార్గంలో నడవాలని అనుకుంటున్న వారికి నా వాక్యం వర్తిస్తుందండి. గనుక నేను చెప్పే వాక్యము మాట తీరు తేడగున్నా నేను చెప్తున్నది కరెక్టో కాదో ఆలోచించాలి, గ్రహించాలని వేడుకుంటూ ఈ వాక్య విషయానికి వెళ్తే, పాస్టర్లు సరైన మార్గంలో ఉన్నారా, లేదంటే పాస్టర్లు వారి చేస్తున్న పనులు కానీ, లేదంటే వారు దేవుని మార్గంలో నడుస్తున్నారా, వారికి సత్యము తెలుసా అనే విషయంగా మనం ఆలోచించినట్లయితే, ఈ పాస్టర్లందరూ ఏమని చెప్పుకుంటారంటే, తను తాను హెచ్చించుకుంటూ ఏమంటారంటే, నేను సేవకుణ్ణి అని చెప్పుకుంటారు. ఇప్పుడు వారు ఎలా సేవకులో మరి వారే చెప్పాలి ఈ యొక్క వీడియోని బట్టి. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇది నేను దేవుని సేవకులు అనేవారు కూడా ఉన్నారు అంటారు. అందరూ ఇంచుమించు పాస్టర్లు అని చెప్పుకుంటాం. ప్రతి ఒక్కరు నేను దేవుని సేవకుని అంటారు. పోనీ దేవుని సేవ లేదంటే దేవుని సేవ చేస్తున్నాను, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము తీసి చెప్పడము, లేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు చెప్పి నేను దేవుని సేవకుడిని అంటారు. లేదా నేను దేవుని పని చేస్తున్నాను అనే మాట కూడా మాట్లాడుతుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే ఇప్పుడు చూడండి, వీరు నిజమైన దేవుని సేవకులేనా అని మనం ఆలోచించినట్లయితే, మొదటిగా మనం ఆలోచిద్దామంటే, సేవకులు అని తెలుగు భాషలలో ఎవరిని అంటారు? సేవకులు అని తెలుగు భాషలోనే వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగులో ఏమంటారు సేవకుడు అని మనం ఆలోచిస్తే, చూడండి ప్రియమైన వాళ్ళరా, తెలుగులో సేవ అంటే సేవ చేస్తున్నాడు. కుడు అంటే వ్యక్తి. సేవకుడు అంటే ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు ఈ పాస్టర్లందరూ సేవకుడు ఎలాగవుతారు? కొన్ని చెప్తాను వినండి. ఎలా అంటే ప్రియమైన వాళ్ళరా, అన్నిటికీ ఒకటి మనం తీసుకోవద్దు. చూడండి, సేవ అనగానే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి సహోదరులారా, ఎవరైనా సరే మీ ఇంటికి నేను వచ్చాను, మీ తండ్రి ముసలివాడైపోయాడు, లేదా మీ మమ్మీ ముసలి అయిపోయింది, ఆమెని బాత్రూమ్ వెళ్ళడానికి కానీ, స్నానం చేయడానికి కానీ, ఇలా ఏదైనా సరే ఆమెకి కొడుకు చేస్తున్నాడో, తండ్రికి కొడుకు చేస్తున్నాడో, లేదా కోడలు చేస్తున్నది అని నేను వెళ్ళి చూచి గ్రహించాను అనుకోండి, నేనేమని చెప్తాను ఎదుటి వారికంటే, ఫలానా వ్యక్తి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులకి చాలా బాగా సేవ చేస్తున్నాడు అంటాను. సేవ అని తల్లిని కుమారులు చూసుకోవడము, లేదా గుడ్డివారి తన ఇంట్లోనే గుడ్డివారికి, తల్లిదండ్రులు గుడ్డివారు ఉంటే వారిని బాగా బట్టలు వేయడము, వీటికే సేవ అంటారు. ప్రియమైన దేవుని వారలారా, సపోజ్గా మీ యొక్క నాన్నగారికి నేను అదే పని చేశాను అనుకోండి, అది సేవ అనదు. చూడు ఎలా ఏమంటుందంటే హెల్ప్ అంటుంది. ప్రేమ ఒక వ్యక్తిని వేరే వ్యక్తిని నేను చేస్తే హెల్ప్ అవుతుంది. నా తండ్రిని నా తల్లిని నేను చేస్తే అది సేవ అవుతుంది. ప్రేమ వాళ్ళరా, సేవ అంటే చాతకాని సమయంలో తల్లిదండ్రులని చేసేది సేవ. అది నా తల్లిదండ్రులు నేను చేస్తే హెల్ప్ కాదది. హెల్ప్ వేరు, సేవ వేరు. కాబట్టి హెల్ప్ నా తండ్రిని ఎదుటి వ్యక్తి నేను లేనప్పుడు చూసి పక్కింటి వారు వచ్చి, అరే పలానా అశోక్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగలేదు,
లేదా వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగలేదని చెప్పి ఎవరైనా వాళ్ళని నడిపించడం కానీ, ఒక 2 ముద్దలు భోజనం పెట్టడం కానీ చేస్తే అది అతనికి హెల్ప్ అవుతుంది. అతని సేవ కాదు. అయితే ఇప్పుడు నేను నా తండ్రికి అదే పని చేస్తే ఇది సేవ్ అవుతుంది, హెల్ప్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలని నా మనవి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి లేదా ఈ సత్యవేదం దగ్గరికి రాగానే వీళ్ళేమంటున్నారంటే, నేను దేవుని సేవ చేస్తున్నా అంటున్నారు. దేవుని సేవ ఎలా చేస్తున్నారండి? దేవుని సేవ చేయడం అంటే ఏంటిది? దేవుడు పని చేస్తున్నట్టు. దేవుని పని ఏం చేస్తున్నారు మీరు? వాక్యం చెప్పడం. దేవుడు పని వాక్యం ఎలా అవుతుందండి? దేవుడు పని వాక్యం ఎలా అవుతుంది? దేవుడు చేసుకోలేడా? లేదు మాకు సువార్త ప్రకటించమన్నారు అంటారు. ప్రియమైన దేవుని వారలారా, సువార్త ప్రకటించమన్నారు అని చెప్పలేదు మీకు. చూడండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్న మాట నిజమే యేసుప్రభుల వారు. అది శిష్యులకు చెప్పరు, అందరికీ వర్తించదు. అందరికీ వర్తిస్తుంది అని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. కొంతమంది పాంప్లెట్ పంపిస్తున్నారు, చెత్త గొడవలు అవి ఇవి. ఎవరికి మార్చాలని చూస్తారు? అందరినీ మార్చాలని చూస్తారు. ఏం మారుస్తారు? ప్రేమ దేవుని మారలేరు. ఒక్కరు మారలేదండి. ఏ పాస్టర్ మారలేదు, ఏ చర్చిలో మారలేదు. నేను లేదు మా చర్చిలో సత్యవంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారంటే నేను వస్తాను, నేను వచ్చి అడుగుతాను. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరు దేవుని మార్గంలో ఉన్నారు? ఉంటే ఖచ్చితంగా తెలుసు కదా. మరి మీకు తెలిసిందే అడుగుతాను, తెలియందే అడగను. కాబట్టి మీకు ఏ పాస్టర్లకు సత్యం తెలియదు. ఒక్క పాస్టర్ కాదండి, అందరికీ చెప్తున్నా. తెలుగు 2 రాష్ట్రాల్లో, కర్ణాటక ఒక రాష్ట్రం. ఎందుకంటే నాకు 3 భాషలు వచ్చు కాబట్టి వీళ్ళందరికీ బైబిల్దే. మీరు సత్యాన్ని గ్రహిస్తే, లేదు నీ సోది నా సోది, నా సోది నేను, నీ సోది మీరు చెప్పుకుంటే దాంట్లో ఏం లాభం ఉంటే చెప్పండి. నేను అడుగుతాను, మీరు అడగండి. తెలియదంటే నేను వదిలేస్తాను, తెలియదంటే మీరు వదిలేయారు. ఎందుకంటే ఈ బైబిల్ అందరికీ అర్థం కాదు. తెలిసిందంటేనే, నీకు తెలుసు అంటేనే నేను. ఇప్పుడు సేవ గురించి మీరు నేను సేవకుడిని అంటున్నారు. ఎలా సేవకుడు అవుతారు? నేనైతే సేవ చెప్తుంది తల్లిదండ్రులని స్నానం చేపియడం కానీ, నడిపించడం కానీ, ఇది సేవ అవుతుంది. ఒక గుడ్డివాడు, తల్లిదండ్రులు గుడ్డివాడు ఉన్నప్పుడు ఎంత ఒక 5 సంవత్సరాలు అలా కళ్ళు పోయో, లేదంటే 5 సంవత్సరాలు మంచం పట్టి ఉన్న వ్యక్తిని కుమారుడు కానీ, కోడలు కానీ, కూతురు కానీ చేస్తుంటే ఎదుటి వ్యక్తి వచ్చిన వ్యక్తి చూసి ఏమంటాడంటే, సేవ చేస్తున్నాడు అంటారు. హెల్ప్ చేస్తున్నాడు అన్నారు, సేవ చేస్తున్నాడు అంటారు. అదే వ్యక్తి, వేరే వ్యక్తి వచ్చి అతన్ని చేస్తే అతన్ని హెల్ప్ చేశారంటారు, సేవ చేయాలన్నారు. అంటే తన సొంత వారికి సేవ అవుతుంది, ఎదుటి వ్యక్తి వచ్చి చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను సేవ దేన్ని అంటున్నట్టు ఇదే అంటున్నాను. దేన్ని? ఓన్లీ తల్లిదండ్రులని చూసుకోవడము, లేదా కూతుర్లు పిల్లల్ని చూసుకోవడం, తన కుటుంబంలో ఉన్న వారిని ఆదుకోవడం. ఒక రకంగా చూస్తే వారిని అన్ని రకాలుగా చూసుకోవడం, ఇది సేవ అవుతుంది. ఎదుటి వ్యక్తి చూసిన వ్యక్తి అంటాడు, ఇతను మంచి సేవ చేస్తున్నాడు, తల్లిదండ్రుల సేవ చేస్తున్నాడు, చాలా మంచి వ్యక్తి అనే పేరు సంపాదించుకుంటాడు. కాబట్టి సేవ అంటే ఇదే. లేదు మీరు నేను యేసుప్రభు వాక్యమే సేవ అంటే, నేను చెప్పడమే సేవ అంటే, యేసుప్రభుల వారు ఏమన్నారంటే సువార్త ప్రకటించండి అన్నాడు. యేసుప్రభుల వారు ఏమన్నారంటే మీరందరూ ఏంటిదంటే పరిచారకులు అని చెప్పాడు. సేవకులు అని చెప్పలేదు ఆయన, లేదా బోధకులని కూడా చెప్పలేదు. ఏమని చెప్పారంటే మీరందరూ ఓన్లీ పరిచారకులు. ఏం పరిచారకులు? పరిచారకులు ఎవరిని అంటారు అంటే, బైబిల్లో ఉన్నది ఎదుటి వ్యక్తికి చెప్తున్నాను కాబట్టి పరిచర్యము అంటే అర్థమైందా? నాతో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఇంకొక ఫ్రెండ్ తెలుసు, ఇద్దరు ఫ్రెండ్ తెలుసు. నాకు ఇతని ఫ్రెండ్ ఉన్నాడు, ఇతని ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఇతనికి తెలియదు, వీళ్ళిద్దరికీ తెలియదు, కానీ వీళ్ళిద్దరూ నాకు తెలుసు. అయితే ఇప్పుడు ముగ్గురం కలిసినప్పుడు నేనేం చేస్తానండి, నేను చెప్తాను, ఇతనికి చెప్తాను, ఇతను నా ఫ్రెండు, ఇతని పేరు అని చెప్తా. ఇతనికి ఏం చెప్తానండి, ఇతను నా ఫ్రెండు, నేను ఇతని పేరు చెప్తా. ఇప్పుడు ముగ్గురం ఏం చేశాను, నేను ఉన్న వ్యక్తిని ఇతనికి పరిచయం చేశాను, ఉన్న వ్యక్తిని ఇతనికి పరిచయం చేశాను. కాబట్టి పరిచారకుడిని అయ్యాను. కాబట్టి ఇది కూడా బైబిల్లో ఉన్నది నీవందరికీ చెప్తున్నాం కాబట్టి పరిచారకులు మాత్రమే వర్తిస్తుంది. సేవకుడు, బోధకుడు అస్సలు వర్తించదు ప్రియమైన వారలారా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ప్రియమైన దేవుని వారలారా, అయితే
వీళ్ళేమంటారంటే దేవుని సేవ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని సేవ ఎలా చేస్తున్నాడు చెప్పండి? అది సేవ ఎలా అవుతుంది చెప్పండి? ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తి చేసాడు అనుకోండి, రోడ్డు మీద ఉన్న వ్యక్తిని, ఆడుకున్న వ్యక్తిని భోజనం పెట్టాడు, లేదా బట్టలు పెట్టాడు, లేదా డబ్బులు ఇచ్చాడు అనుకోండి, అది ఏమంటారు? సేవ అంటారా? సేవ కాదండి, అది హెల్ప్ అంటారు. అంటే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి అది హెల్ప్ అంటారు, సేవ అన్నారు. కాబట్టి ఇది వాక్యం చెప్పడం కూడా సేవ అనరు. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, సేవకులు అని ఎవరు ఎంతమంది చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు. గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తమైతే మీకు బయలుపరచును గాక. వందనాలు. ఇంకొక మాట చూడండి ప్రియమైన వారలారా, ఏంటిదంటే రెండు ఒకటే, అన్నీ ఒకటే అనే మాట మాట్లాడతారండి. ఎలా మాట్లాడతారు అంటే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నేను అంటున్నాను, నువ్వు అంటున్నాను, లేదా నా అంటున్నాను, నీ అంటున్నాను. నీ అంటే అది నీకు వస్తుంది, నా అంటే నాకు వస్తుంది. ఇప్పుడు రెండు ఒకటే ఎలా అవుతుంది చెప్పండి? నా అంటే నన్ను, నిన్ను, అన్నీ నాలే వస్తున్నాయి కాబట్టి అన్నీ ఒకటే అని చెప్తారు చాలామంది పాస్టర్లు. ఇవి కరెక్ట్ కాదండి. నిన్ను అంటే నువ్వు వస్తావు, నా అంటే నేను వస్తాను, నిన్ను రెండో విధంగా నాన్నని కలుస్తున్నాయి కదా అంటే కుదురుతుంది. నిన్ను నన్ను వేరు లేదా? కాబట్టి అలా చెప్తా ఉంటారు వీళ్ళు. ఏమంటే అన్నీ ఒకటేని, పరలోకం ఒకటి అంటారు, పరలోక రాజ్యం ఒకటి అంటారు. రెండు ఒకటి కావండి. తండ్రి ఒక్క ఆయనే, కుమారుడు ఒక్క ఆయనే, పరిశుద్ధాత్మ ఒక్క అంటారు, ఒక్కరు కాదండి. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి వారు ఏదో ఒకటి కలుపుకొని పోవాలనుకుంటారు, అది కరెక్ట్ కాదు. సేవ అంటే తన తల్లిదండ్రులను చేయడమే సేవ, తన బంధువులను, తన అక్క చెల్లెల్ని చేయడమే సేవ. కాబట్టి మీరు సత్యవంతులు, నీతిమంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే దేవుడు మీకు బయలుపరచును గాక. అందరికీ వందనాలు.